'అవతార్' మూవీ అదెప్పుడో నా చిన్నప్పుడొచ్చిన ఆ మూవీలో ఉన్న డీటెయిల్స్ చూస్తే ఇప్పటికి వావ్ అనాల్సిందే. సో, ఈ వీడియోలోని 'అవతార్' మూవీని కంప్లీట్ బ్రేక్ డౌన్ చేసి, ఆ మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు 'అవతార్ 3' మూవీ రాబోతుంది గాబట్టి, మన ఛానల్‌లో 'అవతార్' యూనివర్స్ పైన చాలానే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 మూవీ స్టార్టింగ్‌లో జేక్ తన ఫస్ట్ వీడియో డైరీని రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ డేట్ చూడొచ్చు. 2001 మే 19 అని. అంటే ఫ్యూచర్‌లో నా బర్త్‌డేకి 10 రోజుల ముందు 'అవతార్' మూవీ స్టోరీ స్టార్ట్ అయింది. అవునట్టు ఈ డేట్ వచ్చేసరికి నేను బతికుంటానా? అయినా ఇది జేక్ గాడి ఫస్ట్ వీడియో డైరీ అని నీకెలా తెలుసురా? ఫోన్ చేసి చెప్పాడా అంటే ఇక్కడ లాగ్ ఎంట్రీ 1 అని ఉంది కదా! అందువల్ల తెలిసిందనమాట. బట్ మూవీ స్టార్టింగ్‌లోని ఎర్త్ గురించి చూపించేటప్పుడు ఈ షాట్‌లో చాలామంది మాస్కులు పెట్టుకోవడం చూడొచ్చు. ప్రెజెంట్ ఎందుకు మాస్కులు పెట్టుకుంటారో మీ అందరికీ తెలిసిందే కదా! అంటే జేమ్స్ తాత దీని గురించి 10 సంవత్సరాల ముందే ప్రెడిక్ట్ చేశాడనమాట. మేబీ చైర్స్ మారిపోయి జేమ్స్ తాత డైరెక్టర్ కాకుండా డాక్టర్ అయ్యుంటే కరోనాని ఆపేసేవాడేమో. నెంబర్ 3 జేక్ పాండోరా గ్రహానికి వస్తున్నప్పుడు ఈ షాట్‌లో ఇక్కడ నేవీ వాళ్ళ బాణాలు చూడొచ్చు. అంటే హ్యూమన్స్‌కి, నేవీస్‌కి ముందే ఫైట్ అయిందనమాట. నెంబర్ 4 కర్నల్ తలకాయకి 3 గీతలున్నాయి కదా! అది ఈ క్రియేచర్ పెట్టి పాండోరా గ్రహానికి వెల్కమ్ చెప్పింది. అందుకనే పాండోరా వాసులు మంచోళ్ళు అంటే కర్నల్ వాసిపోయేలా కొడతాడు. పాపం గ్లామర్ పోయిందని బాగా హర్ట్ అయినట్టున్నాడు. నెంబర్ 5 నావీస్‌కి కామన్‌గా 4 ఫింగర్స్ మాత్రమే ఉంటాయి. నావీస్ డీఎన్ఏ యూజ్ చేసుకొని హ్యూమన్స్ క్రియేట్ చేసిన నావీస్ బాడీస్‌కి మాత్రం 5 ఫింగర్స్ ఉంటాయి. ఈ గురించి ఈ మూవీలో ఎక్కడా డిస్కస్ చేయలే కానీ 'అవతార్ 2' మూవీలో మాత్రం దీని గురించి బాగా చూపిస్తారు. కానీ ఈ మూవీ డీటెయిల్‌ని 'అవతార్ 1' నుంచే చూపించుకుంటూ వచ్చారు. దీన్నే సీక్వెల్‌కి పకడ్బందీ ప్లానింగ్ అంటారు. నెంబర్ 6 హ్యూమన్స్ క్రియేట్ చేసిన నావీ బాడీస్‌కి 5 ఫింగర్స్ మాత్రమే కాకుండా కనుబొమ్మలు ఉంటాయి. కానీ ఒరిజినల్ నావీస్ ఎవరికీ కూడా కనుబొమ్మలుండవు. దీనివల్లే నావీస్ వాడు మనోడా, పగోడా అని చెప్పి ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. నెంబర్ 7 గ్రేస్ మెడలో నావీస్‌కి సంబంధించిన ఒక జ్యువెల్లరీ చూడొచ్చు. యాక్చువల్లీ తను నావీస్ కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేసి నావీస్‌కి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటుంది. సో, తనకి చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఈ జ్యువెల్లరీని క్రియేట్ చేసి తనకి ఇచ్చుంటారు. నెంబర్ 8 మూవీలో నావీ వాళ్ళంతా కూడా డిఫరెంట్ లాంగ్వేజ్‌ని మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు హీరోయిన్ నేతిరికి మాత్రం ఇంగ్లీష్ ఎలా వచ్చు అనే ఒక డౌట్ మీకొచ్చే ఉంటుంది కదా! యాక్చువల్లీ నేను ఇందాక చెప్పా కదా! గ్రేస్ ఒక స్కూల్ పెట్టి అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటది అని జెప్పి. స్కూల్‌లో తిను కూడా జాయిన్ అయింది. ఆ ఫోటోని ఇక్కడ చూడొచ్చు. అందువల్లే తనకి ఇంగ్లీష్ వచ్చు. అరేయ్! మేము తెలుగు డబ్బింగ్‌లో చూసామా అంటే తెలుగొచ్చనమాట. నెంబర్ 9 ఈ బోడిగాడు పాండోరా ప్లానెట్‌లో అనంటేనియం దొరుకుతుంది. ఇది చాలా కాస్ట్‌లీ, చాలా రేర్ అని జెప్పి ఈ రాయి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా! అదే టైంలో వాడి బ్యాక్ సైడ్ నావీ ప్రజలకి చెందిన జ్యువెల్లరీ, బాణాలు ఇవన్నీ చూడొచ్చు. మేబీ ఆ బాణాల్లో కూడా ఏదైనా రేర్ ఐటెమ్ ఉంటే దాన్ని గూడా అమ్మేద్దాం అనుకున్నాడేమో! కాకపోతే నేవీ వాళ్ళ వెపన్స్ ఎంత పవర్‌ఫుల్ దాని గురించి రీసెర్చ్ చేయడం కోసమైనా తెచ్చుండాలి. నెంబర్ 10 మూవీలో మెయిన్ విలన్ కంటే ఈ క్యారెక్టర్‌నే మీరు బాగా హేట్ చేసుంటారు. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసిన యాక్టర్‌ని గుర్తుపట్టారా? 'ది బాయ్స్' సిరీస్‌లో మదర్స్ మిల్క్‌గా చేసిన యాక్టరే ఈ క్యారెక్టర్ కూడా చేశారు. 11 మూవీలో జాక్‌ని నేవీ లీడర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జాక్‌ని ఏలియన్ అని అంటాడు. ఎందుకంటే జాక్ ఎర్త్‌కి సంబంధించిన వాడు కాబట్టి. వాళ్ళ దృష్టిలో జాక్ ఒక గ్రహాంతరవాసి. సో, ఏలియన్ అనే అంటారు. అంటే మన దృష్టిలో వాళ్ళు ఏలియన్స్. వాళ్ళ దృష్టిలో మనం ఏలియన్స్ అనమాట. బట్ ఈ షాట్‌లో జేక్ మొఖం మీద నామం లాంటి సింబల్ చూడొచ్చు. యాక్చువల్‌గా ఈ అవతార్ వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి జేమ్స్ కెమెరాన్ గారు హిందూ మైథాలజీని బాగా ఇన్‌స్పైర్ అయ్యారు. అవతార్ బాడీస్ అన్నీ బ్లూ కలర్‌లో ఉండడాన్ని రాముడిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. అవతార్స్‌కి తోకలుండాన్ని హనుమంతుడిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. బట్ 13 ఇంకా హ్యూమన్స్‌కి, నాడీస్‌కి వార్ స్టార్ట్ అయ్యాక నేతిరి పైన హ్యాండ్ మార్క్ చూడొచ్చు. ఇది జేక్‌ది. ఎలా చెప్తున్నావురా అంటే ఇందాక చెప్పాను కదా! హ్యూమన్స్ క్రియేట్ చేసిన నావీస్‌కి మాత్రమే 5 ఫింగర్స్ ఉంటాయని. సో, ఇక్కడ 5 ఫింగర్స్ ఉన్నాయి. అంటే ఇది జేక్‌దే. నెంబర్ 14 ఇంకా మూవీ లాస్ట్‌లోని జాక్ తన లాస్ట్ వీడియో డైరీని రికార్డ్ చేస్తున్నప్పుడు లాగ్ ఎంట్రీ 98 అని చూడొచ్చు. అంటే జాక్ ఇప్పటిదాకా 98 రోజులు వర్క్ చేశాడు. 98 వీడియోస్‌ని రికార్డ్ చేశాడు.
98 రోజుల్లో ఈ రచ్చ మొత్తం జేసి, హ్యూమన్స్‌తో పాటు వచ్చి హ్యూమన్స్‌కే రాడ్ దింపాడు. సో, 'అవతార్ 1'లోని నాకు దొరికిన డీటెయిల్స్ ఇవి. 'అవతార్ 2'లో కూడా చాలా దొరికాయి. దాని మీద కూడా వీడియో త్వరలోనే చేస్తాను. దానికోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.